నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఆప్తులు భౌతికంగా దూరం కావచ్చు, కానీ వారి జ్ఞాపకాలు మన మనస్సులో ఎప్పటికీ నిలిపే ఉంటాయి. పాత ఫోటోలు చూసుకుంటూ మరపురాని జ్ఞాపకాలలోకి ప్రయాణం చేసిన ఓ పడతి కథే ఈ వారం వినిపించబోయే ప్రముఖ చిత్రకారులు పివిఆర్ మూర్తి గారి చిత్రానికి వారి అనుమతితో నేను వ్రాసిన కథ మరపురాని జ్ఞాపకాలకు మధుర ప్రయాణం. కమల గారు, నా బొమ్మకి మీరు అల్లిన కథ చాలా బాగుంది. ముఖ్యంగా రాజ్ కపూర్ శ్రీ 420 చిత్రంలో సన్నివేశం మీరు ప్రస్తావించటం నాకు చాలా బాగా నచ్చింది. ఆ సన్నివేశం నాకు మహా ఇష్టం. ప్రముఖ రచయిత కీర్తిశేషులు వీరాజీ గారు కూడా ఈ సన్నివేశం గురించి అలనాటి ఆంధ్రపత్రికలో మంచి వ్యాసం ప్రచురించారు. నా అభ్యర్థన మేరకు వారు ఆ వ్యాసం కాపీ నాకు పంపించారు కూడా. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు నా దగ్గర లేదు. ధన్యవాదాలు. ఈ కథను చదివిన మూర్తి గారు ఇలా అన్నారు. మూర్తి గారు, మీ ప్రశంస నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలండి. దీనికి అందమైన దృశ్య రూపం ఇచ్చింది మన సుమచంద్ర. ఇక కథ వింటూ చూద్దామా? సాయంత్రం వెలుతురు నెమ్మదిగా మసకబారుతోంది. ఉండి మంచు తుంపరలు మల్లెపూల జల్లుల్లా పడుతున్నాయి. చెట్ల మధ్యలో నుంచి మంచుతో గడ్డగట్టిన సరస్సు తెల్లగా కనిపిస్తోంది. దాని మీద ఎవరో గూడారం వేసుకున్నట్లున్నారు. ఎరుపు రంగులో కనిపించకుండా ఉంది. అక్కడ మంచులోకి గాలం వేసి చేపలు పడతారట. ఇంకాస్త ఎక్కువ గడ్డ కడితే స్కేటింగ్ కూడా చేస్తారట. కిటికీకి దగ్గరగా ఉన్న రోడ్డు మీద కారు ఆగి ఉంది. అవి చూసుకుంటూ ఈ అమెరికన్స్ ప్రతి సీజన్ను భలే ఎంజాయ్ చేస్తారు అనుకుంది శ్రీలక్ష్మి. కిటికీ దగ్గర కూర్చున్న శ్రీలక్ష్మి కొద్దిసేపు వాటిని గమనించి ఏవో జ్ఞాపకాలు మదిలోకి రాగా లేచి ల్యాప్టాప్ తీసి అందులో తను క్రియేట్ చేసుకున్న ఫోటో ఆల్బమ్ను తీసింది. స్క్రీన్పై కనిపిస్తున్న చిత్రాలపై వేళ్లను మృదువుగా జరిపింది. ఆమె వయస్సు 60 దాటింది. కానీ ఆ ఆల్బమ్ తెరిచినప్పుడల్లా ఆమె మనసు మాత్రం మళ్ళీ 20 ఏళ్ల యువతిగా మారిపోతూ ఉంటుంది. ఇదేంటో ఇవన్నీ ఎలా గుర్తొస్తున్నాయో అని తనలో తానే సిగ్గుగా నవ్వుకుంది. ఆల్బమ్ మొదటి పేజీ తిప్పగానే ఆమె కళ్ళు ఒక ఫోటో మీద ఆగిపోయాయి. తెల్లటి చీరలో మెల్లగా తల వంచి నవ్వుతున్న ఆ అమ్మాయి, అది తనే. తన భుజం చుట్టూ చేయి వేసి గొడుగుతో నిలబడి ఉన్నాడు ఓ అందమైన యువకుడు. ఆ రోజు స్నేహితులంతా కలిసి రాజ్ కపూర్ సినిమా శ్రీ 420కి వెళ్ళారు. ప్యార్ హువా ఇకరార్ హువా హై, ప్యార్ సే ఫిర్ క్యోं डरता है दिल, कहता है दिल रास्ता मुश्किल, मालूम नहीं है कहाँ मंजिल. రాజ్, నర్గీస్ వానలో తడుస్తూ పాడుకుంటూ వెళ్తున్న దృశ్యం. అప్పుడే ఒక గొడుగు కింద 3 పిల్లలు వెళుతుండటం, టీపై దగ్గర టీ అమ్ముతూ ఓ తాత. అబ్బా, ఎంత బాగుందో ఆ సీన్. అదే పాటను కాలేజీ వార్షికోత్సవంలో స్టేజ్ మీద తను రామం కలిసి వేసి మొదటి బహుమతి గెలుచుకున్నారు. అది ఏమో నాటకం అనుకున్నాం, కానీ ఎంత మధురంగా ఉంది. ఆమె గుండెలో ఒక మృదువైన అలజడి రేగింది. తమ ఇద్దరినీ దగ్గర చేర్చిన ఆ పాట అన్నా ఆ సినిమా అన్నా ఇద్దరికీ చాలా ఇష్టం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడల్లా ఎన్నిసార్లు చూశారో. ఆ రోజులు ఎంత అందంగా గడిచాయో. కాలేజీకి వెళ్ళే దారిలో ఒకరినొకరు చూసుకున్న ఓరచూపులు,
ఎవరికీ తెలియకుండా పంచుకున్న మాటలు. ఒకసారి వర్షంలో తడుస్తూ ఇద్దరూ ఒకే గొడుగు కిందన నడిచిన రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుందో. ఆ జ్ఞాపకం ఇప్పుడు కూడా ఆమె చెంపలపై అరుణిమను అద్దుతుంది. కానీ జీవితం ఎప్పుడూ మనం ఊహించిన దారిలో నడవదు. 50 సంవత్సరాలు మురిపించిన ఆ ప్రేమ కథ ఆగిపోయింది. అయినా అది మర్చిపోలేని జ్ఞాపకం అయింది. శ్రీలక్ష్మి ల్యాప్టాప్ మూసేసింది. ఒక మృదువైన చిరునవ్వు ఆమె పెదవులపై విరబూసింది. ఆ రోజులు తిరిగి రావు, కానీ వాటి మాధుర్యం మాత్రం నా గుండెలో ఎప్పటికీ ఉంటుంది. రామం జ్ఞాపకాలు ఆమెకు ఒక మధురమైన ప్రయాణంలా అనిపించాయి. సిగ్గుతో కూడిన, ప్రేమతో నిండిన మరపురాని ప్రయాణం. అవే ఆమె ఊపిరులు. 50 साल पहले हमें तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో, ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.